అధ్యాయం 7వ వాక్యం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు సరిపోతుంది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమగును అంటాడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రియులు మహాలక్ష్మి గారు నిద్రించి సంవత్సరం కాలం గడిచిపోయింది. కుటుంబ సభ్యులు ప్రేమతో వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, అయ్యా నీతిమంతులను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అనే ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని మీరే నన్ను మరుగుపరిచి మీ అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి కూడిన మా అందరితోనూ కుటుంబస్తులతోనూ మీరు మాట్లాడి మీ మహిమకు సిద్ధపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. పిల్లరా, మనం చదువుకున్న వాక్య భాగంలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అన్నాడు. కాబట్టి ఈ కుటుంబంలో తమ్ముడు గారు చెప్పినట్టుగా మహాలక్ష్మి గారు చాలా, ఈ పేట అంతా కూడా 2 పేటలు కూడా వారు సుపరిచితులు. ఏ కుటుంబంలో ఎవరికి గర్భఫలం వచ్చినా వారు అక్కడ కనపడతా ఉండేవారు, వారిని పరామర్శిస్తూ ఉండేవారు, వారి కోసం సూచనలు సలహాలు ఇస్తూ ఉండేవారు, ప్రేమగా మాట్లాడుతూ ఉండేవారు. అలాంటి వ్యక్తి ఆమె చనిపోయిన తర్వాత మరలా ఇంకెవరిని నేను గమనించలేదు. ఎవరు గొడవ వాళ్ళదే. అలాగే అందరినీ పట్టించుకుని అందరిళ్ళకి ఆవిడ వెళ్ళి పరామర్శించి పలకరించి సూచనలు చెప్పి సలహాలు చెప్పి వాళ్ళ కోసం మంచిగా ఉండాలి, బాగుండాలని కోరుకునే వారిని ఎవరిని మనం ఈ రోజుల్లో చూడలేం. అలాంటి మంచి వ్యక్తి ఆమెను జ్ఞాపకం చేసుకోవడం మనకి ఆశీర్వాదకరం. కాబట్టి ప్రియులరా, ఆమె చనిపోయారు, దేవుని పిలుపు అందుకుని వెళ్ళిపోయారు. మనం కూడా ఒకరోజు అటో ఇటో మనం కూడా ఏం చేస్తాం? మనం కూడా ఏమవుతామండి? మనం కూడా ఏదో రోజున, మనం ఇప్పుడు యవనస్తులుగా ఉండొచ్చును, ఏదో ఒక రోజున మనం కూడా ఆయన ఎప్పుడు పిలుస్తారో అప్పుడు మనం కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ మరణ సందర్భంలో మనం నేర్చుకోవాల్సింది, జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అన్నాడు. మా కుటుంబ సభ్యులు ఎవరో కూడా ఉన్నాం, మా అందరూ వెళ్ళిపోతే అలాగా. అయ్యా కూర్చోండి అయ్యా, కాసేపు 4 మాటలు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అన్నాడు. కాబట్టి ప్రియులరా, ఒక నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవడమే అంత ఆశీర్వాదం అయితే, మనం కూడా రేపో మాపో ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. కాబట్టి మనం కూడా నీతిమంతులంగా మారాలనేది దేవుడి యొక్క ఉద్దేశం, చిత్తం. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా, ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఎలా మారాలండి? నీతిమంతులుగా మారాలి. మహాలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు, చాలా ప్రేమగా, చాలా మంచిది. వారిని జ్ఞాపకం చేసుకుని వారి కొరకు ఆ యొక్క తల్లి మీద ప్రేమను మీరు కలిగి ఉన్నారో చాలా సంతోషం. అయితే దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, అలాగున మీరు కూడా కుటుంబ సభ్యులందరూ కూడి వచ్చిన మనందరం కూడా నీతిమంతులుగా మారాలని దేవుని వాక్యం చెప్తుంది. నీతిమంతులుగా మారితేనే మనం కూడా దేవుని యొద్దకు వెళతాం. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండవది నరకం. ఎన్నున్నాయండి మార్గాలు? ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. ఒక మార్గం పరలోకానికి తీసుకెళ్తుంది, ఇంకొక మార్గం నరకానికి తీసుకెళ్తుంది. ఏదో ఒక రోజున చనిపోతాం, పక్క అందరం చచ్చిపోతాం. అయితే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నీతిమంతులు అవ్వాలి. అండి ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? మనం నీతిమంతులు అవ్వాలి. నీతిమంతులు అవ్వాలంటే ఏమైనా డబ్బులు ఇవ్వాలా? కొనుక్కోవాలా? లేకపోతే ఏమైనా ప్రయాసపడాలా? ఏమన్నా తిప్పలేమని ఉన్నాయా? ఏమీ లేవు. నీతిమంతులు అవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన విశ్వసించిన వారిని నీతిమంతులుగా తీరుస్తున్నాడని వాక్యం తెలియజేస్తా ఉంది. అబ్రహాము గురించి మనం చూస్తే ఏమండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో
గలతీ పత్రిక 3:8 చెప్తారు, విశ్వాసం మూలమున అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని రాయబడి ఉంది. ఎలా తీర్చబడ్డాడంటే, విశ్వాసం మూలమున అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని చెప్పబడతా ఉంది. అలాగే 1 కొరింథీ 6:11 రాయబడి ఉంది, క్రీస్తు నామమున దేవుని ఆత్మయందు కడగబడి మనం పరిశుద్ధపరచబడి నీతిమంతులం అవుతున్నాం అని రాయబడి ఉన్నది. అలాగే ఆదికాండం 15:6 చూస్తే, అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అంటాడు. కాబట్టి ప్రియులారా, మనందరం యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయనందు విశ్వసించి ఆయనను నమ్మితే, మనం విశ్వాసంతో నోటితో ఒప్పుకుంటే ఆయనే దేవుడని, మన పాపాల కోసం చనిపోయాడని, మనం పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించి నీతిమంతులుగా చేస్తాడని విశ్వసిస్తే చాలు, మనం ఏమైపోతాం? నీతిమంతులం అయిపోతామని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే ఆదికాండం 6:9 చూస్తే, నోవహును చూసి దేవుడు అంటాడు, ఈ తరము వారిలో నీవే నాకు నీతిమంతుడుగా కనపడుతున్నావు, కాబట్టి నీ కుటుంబం కోసం ఒక వాడను తయారు చేసుకుని నిన్ను రక్షిస్తాను అన్నాడు. ఎవరిని రక్షిస్తాడు దేవుడు? అమ్మ, ఎవరిని రక్షిస్తాడు? నీతిమంతుల్నే రక్షిస్తాడు. ఆ ఊర్లో ఒకవేళ 5 నీతిమంతులు ఉన్నట్లయితే ఆ ఊరిని కాపాడుతానన్నాడు. 10 మంది ఉంటే కాపాడుతానన్నాడు. అండి, 10 మంది ఉంటే ఆ ఊరిని కాపాడుతానన్నాడు. ఆ లోతు భార్య, 2 పిల్లలు తప్ప 5వ వాడు లేడు, 10 మంది లేరు, చేసేదేం లేదు. ఇంకా 10 దాకా వచ్చాడు అబ్రం. ఇంకా ఈ అవలోకుల్ని సంపాదించుంటాలే అనుకున్నాడు పాపం. మనవాడు ఇక్కడికి వచ్చి ఏం వర్క్ చేయాల, ఎవరిని నీతిమంతులుగా మార్చలేదు. అండి, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలన్నీ కూడా అగ్నిగంధకాల చేత నాశనం అయిపోయింది. కాబట్టి ప్రియులారా, మనం అది అతనికి నీతిగా ఎంచెను అంటాడు. కాబట్టి ప్రియులారా, మనందరం యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయనందు విశ్వసించి ఆయనను నమ్మితే, మనం విశ్వాసంతో నోటితో ఒప్పుకుంటే ఆయనే దేవుడని, మన పాపాల కోసం చనిపోయాడని, మనం పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించి నీతిమంతులుగా చేస్తాడని విశ్వసిస్తే చాలు, మనం ఏమైపోతాం? నీతిమంతులం అయిపోతామని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే ఆదికాండం 6:9 చూస్తే, నోవహును చూసి దేవుడు అంటాడు, ఈ తరము వారిలో నీవే నాకు నీతిమంతుడుగా కనపడుతున్నావు, కాబట్టి నీ కుటుంబం కోసం ఒక వాడను తయారు చేసుకుని నిన్ను రక్షిస్తాను అన్నాడు. ఎవరిని రక్షిస్తాడు దేవుడు? అమ్మ, ఎవరిని రక్షిస్తాడు? నీతిమంతుల్నే రక్షిస్తాడు. ఆ ఊర్లో ఒకవేళ 5 నీతిమంతులు ఉన్నట్లయితే ఆ ఊరిని కాపాడుతానన్నాడు. 10 మంది ఉంటే కాపాడుతానన్నాడు. అండి, 10 మంది ఉంటే ఆ ఊరిని కాపాడుతానన్నాడు. ఆ లోతు భార్య, 2 పిల్లలు తప్ప 5వ వాడు లేడు, 10 మంది లేరు, చేసేదేం లేదు. ఇంకా 10 దాకా వచ్చాడు అబ్రం. ఇంకా ఈ అవలోకుల్ని సంపాదించుంటాలే అనుకున్నాడు పాపం. మనవాడు ఇక్కడికి వచ్చి ఏం వర్క్ చేయాల, ఎవరిని నీతిమంతులుగా మార్చలేదు. అండి, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలన్నీ కూడా అగ్నిగంధకాల చేత నాశనం అయిపోయింది. కాబట్టి ప్రియులారా, మనం నాశనం అయిపోకూడదు, మనం రక్షణ పొందాలి. నోవహు కాలంలో సర్వలోకమంతటి మీదకి ఆ యొక్క జలప్రళయం వస్తే, ఆ జలప్రళయం ద్వారా మొత్తం ప్రపంచం అంతా చచ్చిపోయారు. ఎవరన్నా బతికారండి? ఎవరు బతకల. ఎవరు రక్షణ పొందారు? అమ్మ, ఎవరు రక్షణ పొందారు? నోవహు, అతని భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, 80 తప్ప వేరే ఇంకొకరు 9వ రక్షణ పొందల. కాబట్టి ప్రియులారా, మనం రక్షింపబడాలి, మనం పరలోక రాజ్యం చేరాలి, మనం దేవుని యొద్ద నివాసం యుగయుగాలు ఉండాలి అని ఈ మరణ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా ఏదో ఒక రోజు చచ్చిపోతాం, అయితే దేవుని యొద్దకు వెళ్ళేలాగా బతకాలి అని మనకు అర్థం అవ్వాలి. ఏమండి, ఏదో బతికేత్తనం, ఏదో తినేత్తనం, టయానికి కదంతా ఏదో రోజులు గడిచిపోతున్నాయి అన్నట్టుగా మనం జీవిస్తే మన జీవితం వలన ఏమీ ఉపయోగం ఉండదు. నీతిమంతులం అవ్వాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం ఇప్పుడు. అలా జ్ఞాపకం చేసుకోవడమే ఆశీర్వాదకరం అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి దేవుడందు విశ్వాసం ఉంచితే, యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే, ఆ విశ్వాసం ఉంచినటువంటి ఆ వ్యక్తి ఈ లోకంలో జీవించడానికి చాలా కష్టాలు ఎదురవుతాయి. ఏమండి, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి అన్ని ఏ కష్టం రాదని ఎవరని చెప్తారా? ఏ కష్టం రాదు, పూలబాట, వాళ్ళకి యేసుప్రభుని నమ్ముకుంటే చాలు, వాళ్ళకి ఇంకే కష్టం రాదని ఎవరైనా చెప్పగలరా? కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. కానీ యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఆ నీతిమంతులు అయిన తర్వాత ఎలాగ జీవించాలి అనే పాఠాన్ని ఇక్కడ నేర్పిస్తున్నాడు.
ఇప్పుడు మనం నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి? నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యంలో చెప్పబడతా ఉంది, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి అందరూ చెదిరిపోయారు, చెడిపోయారు అని చెప్పి రాయబడి ఉంది. నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడంట. అలాగున్న నీతిమంతులు ఎవరూ లేరని చెప్పినప్పుడు నీతిమంతులు భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరు మాత్రమే. మొదటిగా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే మొదటిగా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఒక వ్యక్తి ఈ లోకంలో తాగుతూ ఉంటే, ఒక వ్యక్తి ఈ లోకంలో సిగరెట్ కాలుస్తూ ఉంటే, ఒక వ్యక్తి ఈ లోకంలో తిరిగిపోతుగా ఉంటే అలాంటి జోలికి ఎవరు వెళ్ళరు. ఎవరైనా వెళ్తారా? తాగేమని ఎవడైనా ఏమైనా అంటాడా? ఆయన ఏమనంటే తిరిగి ఈయనే మళ్ళీ 10 అంటాడు. ఆయన ఏమనంటారా? ఏమనరాడు. జోలికి ఎవరు వెళ్ళరు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా బతకాలని అన్ని పాపాలన్నీ విడిచిపెట్టి యేసుప్రభుని నమ్ముకుని జాగ్రత్తగా భక్తి చేస్తా ఉంటే ఆడి మీద అందరూ వాళ్ళు ఎత్తారేరా ఏమండి? ఇది చాలా భక్తిపరుడు అంటారా, ఇది సినిమాకి రాడంటారా, ఇది మందు తాగడంటారా, ఇది ఇలాగంటారా, ఇది చాలా భక్తిపరుడు అంటారా అని నిందించేవాళ్ళు కొంతమంది, అవమానించేవాళ్ళు కొంతమంది, హేళన చేసేవాళ్ళు కొంతమంది, రకరకాల రాళ్ళన్నీ చేస్తారు. ఇప్పుడు ఈ నీతిమంతులుగా బతకటమే చాలా కష్టసాధ్యం అనిపిస్తుంది అనమాట మనకి. ఏంటి నిందలేంటి, అవమానాలు ఏంటి? ఇదివరకే తాగినప్పుడే నన్ను ఎవడేమనేవాడు కాదు, ఇప్పుడే నా మీద అందరూ పడుతున్నారంటని ఆ మార్గం అనిపించేలాగా శోధించేస్తాడు శోధకుడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ యొక్క ఆత్మీయ యాత్రలో ఎవరిని గుర్తు చేసుకోవాలంటే యేసు ప్రభుల వారిని గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభుని కూడా ఏమన్నారు? ఎవడికి పుట్టాడో తెలదన్నారు. అన్నారా లేదా? లేకపోతే ఈ యేసు ప్రభుకు దేవుడే తండ్రి అంట, ఈ ఒక్క మాట చాలు చంపేయండి అంటున్నారు. విశ్రాంతిని స్వస్థపరిచాడు, ఈ ఒక్క పాయింట్ చాలు చంపేయండి అంటున్నారు. ఇలా కొట్టేసి ఎవడు కొట్టాడో ప్రవచించి అంటున్నారు. నువ్వు రక్షించుకో అంటున్నారు. ఎన్ని రకాల నిందలు, ఎన్ని రకాల అవమానాలు, ఎన్ని రకాల చిత్ర విచిత్ర విన్యాసాలు ఆయన ఎలా చంపాలన్న ప్రయత్నాల్లో మనం చూస్తే చాలా నిందలు, అవమానాలు ఆయన అనుభవించాడు యేసుక్రీస్తు ప్రభుల వారి నీతిమంతుడై ఉండి కూడా. అలాగే మనం కూడా నీతిమంతులం అయితే మనకు కూడా శోధనలు ఎదురవుతాయి. ఎదురైనప్పుడు మనం ఎవరిని గుర్తు చేసుకోవాలి? యేసు ప్రభుని గుర్తు చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 12:3లో చూస్తే ప్రియులారా, తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకోండి అన్నాడు. మీరు అలసట పొందకయు మీ ప్రాణమును విసుకకయు ఉన్నట్లు పాపాత్మలు కనుక వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకోండి అంటాడు. ఇప్పుడు ఎవరిని తలంచుకోవాలి మనం? మనకు వచ్చేది చిన్న నింద, అంతకన్నా ఎక్కువ నిందలే. దయ్యాలకు అధిపతున్నారు యేసు ప్రభుని. బయలుజెబూలు వలన దయ్యాలు మొదలు కొడుతున్నాను అన్నాడు ఒకడు. రకరకాలుగా ఎన్ని రకాల నిందలు, ఎన్ని రకాల నిందలు వేశారు, ఎన్ని రకాల బాధ పెట్టారు, ఎన్ని రకాల బాధ పెట్టారు. ఆయనే అన్ని నిందలు పడితే మనం ఏపాటి, మనకు వచ్చిన నింద ఏపాటి. మనకు వచ్చిన నిందలో మనం కృంగిపోకుండా ఎవరిని తలంచుకోవాలంట? మనకన్నా ఎక్కువ నిందలు ఆయన భరించాడు అని ఆయన్ని తలంచుకుని నీతిమంతులుగానే బతకండి, నీతిని విడిచిపెట్టకండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, మనం మొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి? దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోవాలి. దైవ సేవకులు ఎలాగా శోధనలో ఎలా జీవిస్తున్నారు, దైవ సేవకులు ఎలా ఉపవాసాలు ఉంటున్నారు, దైవ సేవకులు ఎలాగా జీవిస్తున్నారు, వారి యొక్క ప్రవర్తన ఫలం ఎలాగుంది, వారి యొక్క విశ్వాసం ఎలాగుంది, ఇవన్నీ తలంచుకుని వారి విశ్వాసాన్ని అనుసరించి తల్లిగారు ఉన్నారంట. ఎవరెవరు? తిమోతి గారికి తల్లిగారు, ఆ తల్లిగారికి తల్లిగారు. ఇప్పుడు తిమోతి అమ్మమ్మ గారిలో ఉన్న విశ్వాసం ఆ చూసిన ప్రజలు అదే విశ్వాసం వాళ్ళ కుమార్తెలో చూశారంట. అదే విశ్వాసం ఆమె కడుపులోంచి ఉద్భవించిన తిమోతిలో కూడా చూస్తున్నారంటండి. ఈ విశ్వాసం 3 తరాల నుంచి వస్తా ఉంది. అందుకని ఆ యొక్క మన ఇంట్లోనే భక్తి కలిగిన వారిని మనం తలంచుకుంటూ నీతిమంతులుగా మనం జీవించడానికి కొనసాగాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, మొదటి పాయింట్, మనం నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం మనకేమిటి? ఆశీర్వాదకరం. ఆ నీతిమంతుడు, మొట్టమొదటి నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, రెండవది దైవ సేవకుడు, మూడవది మన ఇంట్లోనే భక్తి పరులను మనం గుర్తు చేసుకుని వాళ్ళు కష్టాల్లో ఎలాగా
ఆ కష్టాలను జయించుకుంటూ ముందుకు వెళ్లారు, నీతిమంతులుగా బతికారు అనే దాన్ని యేసుప్రభుని, దైవ సేవకుల్ని, మన ఇంట్లో ఉన్న భక్తి పనులను జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా నీతిమంతులుగా బ్రతకాలి అనే ఒక సందేశాన్ని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. అలాగే ప్రియులారా, రెండవ మాట మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ లోకంలో నీతిమంతులుగా బ్రతుకుతున్నటువంటి వారు మొదటగా యేసుప్రభుని, తర్వాత ఆ యొక్క దైవ సేవకుని, తర్వాత ఇంట్లోనే భక్తిగా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రెండవ మాటలోకి వెళితే, అలాగను జీవించే వారి తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయంట. ఏమొస్తాయంటండి? ఏమొస్తాయంటండి? ఆశీర్వాదాలు వస్తాయి అన్నాడు. నీవు కనుక నీతిమంతుడిగా జీవిస్తే నీ మీదకి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. ఊరుకోండి, నీతిమంతుడిగా బతకడం చాలా కష్టం. ఏళ్ళుగా గొడుగు పట్టాలా, ఎక్కడేసి వేసాం అక్కడ వేయాలా, అలాగైతేనే జీవించగలుగుతాం, అలాగైతేనే సర్వైవ్ అవుతాం. మనం నీతిమంతులుగా ఉంటే చక్కాబద్దాలాగా ఉన్నట్టుగా మాట్లాడితే ఎలా జీవించగలం లోకంలో అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అలా కాదు, కానీ నేను నీతిమంతుడిగానే ఉంటాను అని ఒక వేరుపాటు జీవితం మనం జీవించగలిగితే, లోకస్తుల్లాగా అందరిలాగా మనం ఉండకుండా మన జీవితం సెపరేట్ గా ఉండగలిగితే, వేరుపాటు జీవితంలోకి మనం రాగలిగితే, ఆ నీతిమంతుల తల మీదకి ఏమొస్తాయంటండి? ఆశీర్వాదాలు వస్తాయి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 25-26 వచనాలు కనుక మనం చూస్తే, యోసేపు ఒక్కడు ఒక పక్కన ఉన్నాడు, మిగిలిన 11 మంది ఒక పక్కన ఉన్నారు. మొత్తం 12 మంది పిల్లలు, ఆడబిడ్డ పక్కన పెడితే మగ పిల్లలు 12 మంది, మిగిలిన 11 మంది పక్కన ఉన్నారు, ఒక్కడు ఒక పక్కన ఉన్నాడు. ఈ ఒక్కడిని చూసి ఈ 11 మంది అంటున్నారు, రేయ్ తలలు కొనేవాడు వస్తున్నాడు రా, ఇది గొడవ ఏదో తెలుద్దాంరా అని వాళ్ళ నాన్నగారు క్యారేజీ పంపిస్తే, క్యారేజీ పట్టుకుని వెళ్తుంటే దగ్గరకు రానిచ్చే క్యారేజీ లాక్కుని చిత్తకొట్టి గోతులో పడేశారు. గోతులోనే చచ్చిపోతాడని వదిలేశారు. మరలా పెద్దోడు కొంచెం కనికరంతో, ఒరే ఆయన తోడేసి లాగండ్రా, ఈ దారిలో వర్తకులకు అమ్మేద్దామనంటే ఇదేదో బాగుందని చెప్పి మళ్ళీ తాడుతో లాగి వర్తకులకు అమ్మేశారు. ఐగుప్తు దేశంలో బానిస బతకాల్సి వచ్చింది యోసేపు ఏమండి. ఇప్పుడు ఈ 11 మంది ఒక బ్యాచ్గా ఉన్నారు. అసూయ, ద్వేషం, ఏమండి, తమ్ముడిని చూసి వార్చలేనితనం, ఇలాగున వారి యొక్క విధానం అంత వేరేగా ఉంది. కానీ యోసేపు ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. తర్వాత ఈ 11 మంది భోజనం కోసం, ధాన్యం కోసం వెళ్ళారు. యోసేపు గుర్తుపెట్టి ఒకవేళ కక్ష తీర్చుకోవాలి అనుకుంటే తీర్చుకోగలరా లేదా? రాజుగా ఉన్నాడు కదా, అధికారం ఉంది కదా, పవర్ ఉన్న చేతిలో, తీర్చుకోగలండి. ఆయన అంటాడు, అన్నలు నేను మిమ్మల్ని ఏమీ చేయను, మీరు భయపడొద్దు, సాష్టాంగ పడిపోయి దడ ఆడిపోతున్నారు అన్నయ్యలు అందరూ కూడా. మరి బాబు మన తమ్ముడు అంటే ఈ రేంజ్ లో ఉన్నాడు రా బాబు అని గడగడగడగలు ఆడిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తాడు ఇప్పుడు, ఏంటో చెరసల్లో పెడతాడు, ఏం చేస్తాడని అంటే, మీరేం భయపడొద్దు, మీకంటే ముందుగా దేవుడు మన మేలు కోసమే నన్ను ఇక్కడ పంపించాడు అని వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతాడంట. ఎలా మాట్లాడుతాడంటే, ప్రేమగా మాట్లాడుతాడంట. మొత్తం మన నాన్నగారిని, మొత్తం మన అందరిని తీసుకొచ్చండి, పిల్లలందరినీ, మిమ్మల్ని మీ కుటుంబాలను నేను పోషిస్తాను, మిమ్మల్ని సంరక్షిస్తాను, మీకు గోషణ రాష్ట్రాన్ని ఇస్తాను అని వాళ్ళతో ప్రేమగా మాట్లాడి వారిని సంరక్షిస్తాను అంటున్నాడు. వాళ్ళేమో తినను కొట్టారు, వాళ్ళేమో తినను నష్టపరిచారు, వాళ్ళేమో తిన పాడైపోవాలని చూశారు, వాళ్ళేమో ఈడు చచ్చిపోతే మంచిది అనుకున్నారు, వాడేమో ఈడు అసలు లేవలేకుండా ఈయన్ని తొక్కేద్దాం అనుకున్నారు. కానీ అమ్మేశారు బానిసగానే. దేవుడు తన ఎందు భయభక్తులు కలిగి నీతిమంతుడిగా జీవించిన ఏకైక కారణం చేత, యోసేపును వేరుపాటు జీవితం కలిగిన కారణం చేత, నీతిమంతుడిగా బతికిన కారణం చేత తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడండి? ఏ పాపం చేసే అవకాశం వచ్చినా చేయకుండా నీతిమంతులుగా కాపాడుకున్న ఒక్క కారణం చేత తీసుకెళ్లి ఐగుప్తు దేశానికి ఏమండి పరిపాలన చేసే అవకాశం, ప్రధానమంత్రి పోస్టులో కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాని. కాబట్టి పిల్లల నీతిమంతులుగా బతికితే చాలు. కష్టాల మామూలే, వ్యాధుల మామూలే, ఇబ్బందుల మామూలే, ఎన్ని ఉన్న నీతిగా బ్రతికితే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వాదాలు మన తల మీదకి వస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అన్నాడు. మనం ఆయన మాట వింటే చాలు, ఆయన మాట ప్రకారం జీవిస్తే చాలు, ఈ దీవెనలన్నీ మనకు వస్తాయి. నువ్వు ఇంట్లోకి వెళ్తే దీవెన, నువ్వు బయటకు వస్తే దీవెన, నీ పిండి పిసుకు తొట్టు దీవెన, నీవు పొలంలోకి వెళ్తే దీవెన, నీవు పశువుల దీవెన, నీ గర్భఫలాల దీవెన, మొత్తం అన్ని లైన్ లో చెప్తా వచ్చాడు. అన్ని దీవెనలే. ఎప్పుడు ఆయన మాట వినిన ఎడల. కానీ పెద్ద పెద్ద
పెద్దోళ్ళే. ఏమండి, రాజుగా దేవుడు అవకాశం ఇస్తే సౌలు మాట విన్నాడా? ఏమండి, ఆయన చెప్పింది ఒకటి, ఏం చేసింది ఒకటి. పైగా నేనంతా చేశాను ప్రభు అని మరలా తప్పు ఒప్పుకోకుండా మాటలు చెప్తున్నాడు. ఏమండి, పెద్దగా దేవుడు ఆశీర్వదించిన తర్వాతే ఆయన మాట వినని ప్రవర్తన మనకి కనబడుతూ ఉంటది. అలా కాకుండా ఆయన మాట వినని ఎడల నీ తల మీదకి ఈ దీవెనలన్నీ వచ్చి ప్రాప్తించును అంటాడు. అలాగే కీర్తన 21:3-4 వచనాల్లో అతని తల మీద అపరంజి కిరీటం ఉంటుంది అన్నాడు. సామెతలు 28:20 వచనంలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము నీతిమంతులంగా బతికితే చాలు. ఆ నీతిమంతులుగా బతికినప్పుడు వచ్చిన కష్టాల్లో యేసుప్రభుని జ్ఞాపకం చేసుకుందాం, దైవ సేవకులను జ్ఞాపకం చేసుకుందాం, నీతిమంతులైన దైవ సేవకుల్ని, అలాగే మన ఇంట్లోనే భక్తిగా బతికిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా, అలా నీతిగా జీవిస్తూ ఉంటేనే పరలోక రాజ్యం వెళ్తాం. అలా నీతిగా ఉన్న వాళ్ళ మీద కష్టాలు కొంతకాలం, యేసేపు చాలా కాలం కష్టపడ్డాడు, చాలా కాలం బానిస బతికాడు. ఇనుము అతన్ని బాధించిందని రాశారు. అతడిని దేవుడు బతికాడు. ఇనుము అతన్ని బాధించిందని రాశారు. అతడిని దేవుడు పరిశోధించాడని చెప్పి రాశాడు. ఏమంటే ఇవన్నీ తట్టుకున్నాడు. కాబట్టి ఒకానొక సమయం వచ్చింది, దేవుడు హెచ్చించాల్సిన సమయం అప్పుడు హెచ్చించాడు. అప్పటి వరకు మనం ఓపిక పట్టి ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా నీతిమంతులుగా బ్రతికితే దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. అలాగే 3వ మాట చూస్తే, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అన్నాడు. ఏమండి, అలాగే 4వ మాటగా చూస్తే, నీతిమంతుని నోరు జీవపు ఊట అన్నాడు. ఏమన్నా, నీతిమంతుని నోరు ఏంటంట? జీవపు ఊట అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇంకెక్కువ చెప్పలేను. ఇవన్నీ చెప్పడానికి ఇంకా ఇంకో అరగంట అయినా పడుతుంది. అయితే ఇంటి యజమాని వాతావరణం గురించి ఆయన కంగారు పడుతూ ఉన్న కారణం చేత మనం త్వరగా కార్యక్రమాన్ని ముగించుకుందాం. నీతిమంతుని నోరు జీవపు ఊట అన్నాడు. ఏమండి, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అన్నాడు. మనం నీతిమంతులం అయితే మన ఇల్లు ఏమవుతుందంటే గొప్ప ధననిధిగా మారిపోతుందని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, మన ఇల్లు అనగా ఈ దేహం. మన ఇల్లు అంటే ఏంటండి? మన ఇల్లు అంటే ఏంటండి? ఈ దేహం. ఈ దేహంలో నుంచి గొప్ప ధననిధిగా ఈ దేహం మారిపోవాలి. ఈ దేహంలో నుంచి, ఈ నోట్లో నుంచి, ఏమండి, ఆ యొక్క మంచి ధననిధి కలిగిన వాడు మంచి విషయాలను బయటికి తెస్తాడంట. చెడ్డ ధననిధి గలవాడు చెడ్డ విషయాలను బయటికి తెస్తాడు. ఆ హృదయంలో నుంచి బయటకు వస్తాయి ఇలాంటివన్నీ అని చెప్పి ఆ వివరణ అంతా ఇచ్చుకుంటూ వచ్చాడు. ఏమండి, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి, ఈ లోకంలో సంపాదించుకోవద్దు అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ సందేశంలో నేను లోపలికి వెళ్ళదలుచుకోలేదు. 4వ మాట, నీతిమంతుని నోరు జీవపు ఊట అన్నాడు. ఏమండి, మన నోరు ఎలాగ మారిపోవాలి? మన నోరు ఎలా మారిపోవాలి చెప్పండి? జీవపు ఊటగా మారిపోవాలి. చాలా మంది వారి నోరు శాపముతోను కపటముతోను నిండిపోతాయి ఉంటది. చాలా మంది నోర్లు ఎలా నిండిపోతాయండి? శాపముతో నిండిపోతాయి, కపటముతో నిండిపోతాయి. అప్పటికప్పుడే మాట మార్చేస్తుంటారు. ఏమండి, ఉదయం ఒక మాట చెప్తారు, సాయంత్రం ఇంకో మాట చెప్తారు. ఆ మాటకి ఈ మాటకి పొంతనుండదు, మరలా పాయింట్ దొరకరు, మాట ఏమండి మరలా తిరిగేత్తకు అవకాశం లేకుండా చాలా తెలివిగా మాట్లాడుతుంటారు. ఏమండి, కపటముగా మాట్లాడుతుంటారు. శాపవచనాలు శాపముతో నిండిపోతుంది అనమాట అండి వాళ్ళ నోరు. చాలా మంది తండ్రులే పిల్లలు విసిగిచ్చేస్తే పిల్లల్ని ఏమంటారండి? నువ్వు బాగుపడవురా, నువ్వు నాశనం అయిపోతారు అంటారా? అది శాపమా కాదండి? శాపమా కాదా? ఏమండి, కాబట్టి మన పిల్లలైనా విసిగించినప్పుడు బయట వాళ్ళైనా ఎవరినైనా శాపవచనాలు మాట్లాడకుండా జాగ్రత్తగా మనం నీతిమంతులుగా బతకాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. మనం నీతిమంతులు అయితే గనక నీతిమంతుల నోట్ల నుంచి ఏమొస్తాయి? జీవపు మాటలే వస్తాయి. అది ఊటగా జీవపు నోరుగా ఆ నోరు మారిపోతుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కీర్తన 17:10 చెప్తాడు, వాళ్ళ నోరు గర్వంగా మాట్లాడదంట. అలాగే కీర్తన 35:21 చెప్తాడు, వారి నోరు అస్తమానం దూషిస్తూ ఉంటదంట. కీర్తన 55:21 చెప్పాడు, వాళ్ళ మాటలు వెన్న వలె మృదువుగా ఉంటాయంట, కానీ అవి చమురు కంటే నునుపుగైన కత్తుల్లాగా మారుతాయంట. ఏమండి, మాటలు ఫస్ట్ ఎలా ఉంటాయంట? వెన్న కంటే మృదువుగా ఉంటాయంట, కానీ కత్తిలాగా చురకత్తుల్లాగా మాటలు గుచ్చుకుంటాయంట. అలాగే మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఏమండి, తడిగుడ్డతో గొంతు కోస్తారంటారు కదా, ఆ టైప్ అనమాట. అలాగే కొంతమంది మాటలు సామెతలు 15:26 చెప్పాడు, వాళ్ళ మాటలు దయగలిగిన మాటలుగా ఉంటాయంటండి. మనం నీతిమంతులం అయితే
మనం ముందు చెప్పిన ఈ మాటలన్నీ కూడా లోకస్తుల మాటలు. మనం నీతిమంతులమైతే మన మాటలు ఎలా ఉంటాయండి? దయగలిగిన మాటలుగా ఉంటాయి. అలాగే మనం నీతిమంతులమైతే 141వ కీర్తన 6వ వచనంలో చెప్పాడు, మధురంగా ఉంటాయంట. ఎలా ఉంటాయంటే మాటలు మధురమైన మాటలుగా ఉంటాయి. అలాగే మనం నీతిమంతులమైతే సామెతలు 16:24లో చెప్పాడు, ఇంపైన మాటలుగా ఉంటాయంట. ఎలా ఉంటాయంటండి? మనం మాట్లాడుతూ ఉంటే వినేవాళ్ళు ఇంకా 4 మాటలు చెప్తే బాగున్నావు అన్నట్టుగా ఇంపైన మాటలుగా ఉంటాయంట. అలాగే ప్రియులారా, ఒక కనాను స్త్రీ, ఆమె ఒక్కతే, ఆమె జీవితం అంతా పాపం, కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మారిపోయి ఆమె అనేకులను రక్షించినట్లుగా యెహెజ్కేలు 37:3 వచనంలో మనం చూస్తే ఆయన యెహెజ్కేలు నోట నుంచి వచ్చిన మాట, ఆ ఒక్క మాట, ఒక్క ప్రవచనం గడగడమని ఎముకలన్నీ కలిసిపోయినాయి, మాంసం వచ్చింది, నరాలు వచ్చినాయి, ఏమంటే జీవం వచ్చింది. ఒక్కొక్క మాటకే ఒక్కొక్క క్రియ అక్కడ జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మన నోట్లో నుంచి ఏమండి జీవము కలిగిన మాటలే రావాలి, మన నోట్లో నుంచి ఆశీర్వాదకరమైన మాటలే రావాలి, మన నోట్లో నుంచి ఏమండి దేవుని కొరకు మనం నీతిమంతులము అనే ఒక సాక్ష్యాన్ని కలిగిన వాళ్ళంగా మన మాటలో ఉండాలి, మన నోరు ఉండాలి. జీవము కలిగిన నోరుగా మన నోరు మారాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఏమండి ఆ యొక్క కరెంటు బల్బు కనిపెట్టాడు ఒక ఆయన, థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన చిన్నప్పుడు వాళ్ళ హెడ్ మాస్టర్ వాడిని బాగా గమనించి చిరాకు వచ్చి ఒక లెటర్ రాసి ఆడికి అడి బ్యాగ్లోనే పెట్టి మీ అమ్మకి ఎవరని చెప్పి పంపించేశాడంట. ఇంటికి వచ్చి చూస్తే ఆ లెటర్లో ఉంది, ఆ కాగితంలో ఉంది, మీ అబ్బాయి చదువుకుంటానికి పనికిరాడు, వేస్ట్, అయిపోయింది, చదువుకోవడానికి పనికిరాడు, మీ అబ్బాయి బడికి పంపించొద్దు అని చెప్పి అందులో రాసి పెట్టారంట. వాళ్ళ అమ్మగారు ఆ కాగితం చింపి పాడేసి, నాన్న నువ్వు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు గొప్పడు అవుతావు, నువ్వు గొప్ప సైంటిస్ట్ అవుతావు అని రోజు తల మీద చేయట్టి ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఆమె ఆశీర్వాదకరంగా మాట్లాడిన మాటలు, ఆమె ప్రార్థన ఒకానొక రోజున అతడి ప్రపంచంలోనే గొప్ప సైంటిస్ట్ గా చేసినాయని మీకు నేను మనవి చేస్తున్నాను. 999 సార్లు ప్రయోగం చేసి విఫలమైన ఆఖరికి సఫలమయ్యాడు. కొన్ని వందల పరికరాలు కనిపెట్టాడు, ప్రపంచంలో గొప్ప పేరు ప్రతిష్టలు సాధించాడని మీకు నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మనము నీతిమంతులంగా బ్రతకాలి, నీతిమంతులంగా జీవించాలి. అలాగే నీతిమంతులంగా జీవించినప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యం వెళ్తాం. ఒకవేళ నీతిమంతులుగా జీవించకపోతే మనం పరలోక రాజ్యం వెళ్ళలేమనే సత్యాన్ని ఎరిగిన వాళ్ళమే. మన ముందు ఉన్నటువంటి మహాలక్ష్మి గారిని దేవుడు పిలిచాడు, వారి యొక్క యాత్ర ముగించుకుని వెళ్ళిపోయారు. అలాగే మనం కూడా నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని, మనం కూడా నీతిమంతులుగా జీవించి ఆ పరలోక రాజ్యం వెళ్ళినట్లుగా సిద్ధపడాలని మీ అందరూ కూడా మనవి చేస్తూ, కుటుంబస్తులందరూ కూడా నీతిమంతులుగా ఈ లోకంలో జీవించి పరలోక రాజ్యం చేరి అప్పుడు ఆమెను మనం చూడటానికి అవకాశం దేవుడిస్తాడని నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మనందరినీ దేవుడు నీతిమంతులుగా సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్.